నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే ధర్మ సందేహాలు. మరి ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాష మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వర్ధిపత్తి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుండి నిహారిక పంపించారు. నిత్య పూజా కార్యక్రమాల్లో తామర పుష్పాలు వాడవచ్చునా అని అడుగుతున్నారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సిజాం వందే ముకుంద ప్రియాం అని సరసిజ తామర పువ్వు నుంచి పుట్టిన, జ అంటే పుట్టుట, సరసిజ అంటే సరస్సు నుంచి పుట్టినది, అదిలో ఉంటుంది కనుక అమ్మవారు లక్ష్మీదేవి సరసిజ. అదిగో అటువంటి మహాత్మురాలికి నమస్కారం చేసుకుందాం. విడిచిపెట్టకుండా సంవత్సర కాలం పాటు నిత్య పూజలో 108 కానీ 9 కానీ 27 కానీ తామర పువ్వులు ఉపయోగించి అమ్మవారిని పూజిస్తే అటువంటి వాళ్ళు యావజ్జీవితము ఐశ్వర్యంతో ఉంటారు. నచైవ ఇష్ట వియోజనం నచ దారిద్ర్యం అంటే అర్థమైంది కదా. నిత్య పూజలో రోజు చేసేటటువంటి పూజ నిత్య పూజ అంటే, అటువంటి పూజలో తామర పువ్వులు వాడితే ఒక సంవత్సర కాలం కనీసం, నిత్య పూజ అంటే యావజ్జీవితం అవ్వచ్చు, లేదా కనీసం ఒక సంవత్సరం చేసిన నిత్య పూజ కింద లెక్కది. అలా ఏడాది పాటు తామర పువ్వులు వాడితే వాళ్ళకి దారిద్ర్యం రాదు, ఇష్టులైన వారు దూరులు కారు. సాధారణంగా లోకల్లో భర్తకి భార్య, భార్యకి భర్త ఇష్టం అనుకుందాం. ఎక్కువగా లోకల్లో ఉండేదిలేండి పూర్వం. అందుకని భర్త గారు తామర పువ్వులతో రోజు పూజ చేస్తే తన ఇష్టదేవతకో లేక అమ్మవారికో భార్య దూరం కాదు. భార్య పూజిస్తే భర్త దూరం కాడు. తల్లిదండ్రులు పూజిస్తే పిల్లలు దూరం కారు. పిల్లలు పూజిస్తే తల్లిదండ్రులు దూరంగా వెళ్ళిపోకుండా ఒకే చోట హాయిగా ఉంటారు. దారిద్ర్యం ఉండదు వాళ్ళకి. అన్నిటికంటే మహాబాధ దారిద్ర్యం. ఏ వ్యాధికైనా మందుంది కానీ దారిద్ర్యం అనే వ్యాధికి ఇక డబ్బు రావడం తప్ప మందు లేదన్నారు. అటువంటి దారిద్ర్యం పటాపంచలు అవుతుంది. తామర పువ్వులతో పూజ చేయటం పువ్వులన్నిటితో కంటే చాలా శ్రేష్టం. అసలు నిత్య పూజలో ప్రథమ స్థానం ఉన్నది అంటే దేనికైనా దానికి తామర పువ్వులే. పువ్వుల్లో పత్రిలో తులసికి, పువ్వులలో తామర పువ్వులకి ప్రథమ స్థానం. అంచేత నిస్సందేహ తామర పువ్వులతో నిత్యం పూజ చేయవచ్చు. అందులో ముఖ్యంగా అయ్యవారి కంటే అమ్మవారికి, అంటే విష్ణువు కంటే లక్ష్మికి, శివుడి కంటే పార్వతికి తామర పువ్వులతో పూజ చేస్తే ఇంకా ఎక్కువ మనం ప్రీతిపాత్రులం అవుతాం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి లక్ష్మి పంపించారు. సూర్యకిరణాలు ఆలయంలోనే మూల విరాట్పై పడడంలో అంతరార్థం ఏంటి అని అడుగుతున్నారు. నిజంగా ఇది గొప్ప శిల్పచాతుర్యం. ఓ మాదిరివాడు ఎవరు ఇలా కట్టలేరు. పూర్వం విశ్వకర్మ లాంటి మహానుభావులైనటువంటి శిల్పాచార్యులు ఉండేవారు. సూర్యుడి యొక్క కిరణం లోపల మూల విరాట్ మీద పడేలాగా ఎంత నిర్మాణ చాకచక్యం, గొప్ప ఇంజనీరింగ్ ప్లాన్ అనమాట ఆ రోజుల్లో. చెయ్యకపోతే అలా పెడుతుందో ఆలోచించండి. సూర్యుడు ప్రత్యక్ష దేవత, ఎదురుగుండా కనపడుతున్న విష్ణువు. ఈ ప్రత్యక్ష దేవత పరోక్షంగా మనకు అదృశ్య రూపంలో ఉండేటటువంటి విగ్రహ రూపంలో ఉండే పరమాత్మ మీద పడితే ప్రత్యక్షం పరోక్షం కలిసి మానవుల్ని తొందరగా తరింపజేస్తాయి. ఇప్పుడు మీ ఎదురుగుండా కూర్చుని ధర్మ సందేహాలు తీరుస్తున్నాను నేను అంటే నేను ఇప్పుడు మీకు ఎలా ఉన్నాను? ప్రత్యక్షం అంటాం. ప్రత్యక్షం అంటే అసలు అర్థం తెలుసు కదా. అక్షి అంటే కన్ను, దానికి కనపడమే ప్రత్యక్షం అని. ప్రతి అక్షం ప్రత్యక్షం, కంటికి ఎదురుగుండా ఉండి కనపడడం. అలా కనపడుతున్న నేను ప్రస్తుతం ప్రత్యక్షం. నా మీద అభిమానంతో, గురువుగారిని అభిమానంతో నా పటాన్ని ఇంట్లో పెట్టుకుంటే అది పరోక్షం. ఇప్పుడు ఈ సూర్య
కిరణములు వచ్చి దేవాలయంలో ఉన్న విగ్రహం మీదో శివలింగం మీదో పడితే ప్రత్యక్ష పరోక్షాల కలయిక. విగ్రహం పరోక్షం, సూర్యుడు ప్రత్యక్షం. ఈ రెండూ కలిస్తే ఒకేసారి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కలిసి శివుడికి లేక విష్ణువుకి కళ్ళుగా ఎదురుగుండా కనబడితే ఎంత పుణ్యమో అంత పుణ్యం. ఇంకా చెప్పాలంటే దేవతలని ముఖాముఖి చూస్తూ యజ్ఞం చేసి వారికి ఎదురుగుండా కూర్చోపెట్టి నైవేద్యం ఇవ్వడంతో సమానం అన్నారు. యజ్ఞం చేస్తున్నప్పుడు ఇంద్రాయ స్వాహ అని ఇంద్రుడికి మనం నెయ్యి వేస్తున్నాం కదా. ఈ ఇంద్రుడు మనం కళ్ళెదురుగుండా ఉన్నాడో లేదో మనకు కనపట్టంలా, కేవలం మంత్రం ద్వారా ఇస్తున్నాం. కానీ నిజంగా ఇంద్రుడు రెండు చేతులు చాచి ఇంద్రాయ స్వాహ ఇంద్రాయదన్నమమ్మ అనగానే తీసుకుంటే ఆ యజ్ఞం మహాఫలితం. అలాగే సూర్యకిరణములు దేవాలయం మీద పడితే భగవంతుడు సరాసరి ఆ విగ్రహంలోనూ లేక ఆ లింగంలోనూ కూర్చుని మనమిచ్చే నైవేద్యం స్వీకరించి మనల్ని దీవిస్తాడు. ఆ ఆలయాలకు వెళ్ళడం అంటే అపూర్వ పూజతో సమానం. ఇంకా ఆలయాలు ఏ ఆలయాలకి సాటిరావన్నమాట. అలాంటి అరుదైన ఆలయాలని తప్పక దర్శించి తీరాలని, అవి భూలోకంలో సాక్షాత్ పరమాత్మ స్వరూపాలని, పరమాత్మకి మారు రూపాలని, పరమాత్మ ఉండే ఇళ్ళని మనకి మంత్రశాస్త్రం చెబుతున్నది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.